ఇక్కడ ఏంట్రా తాటిపండు వాసన వస్తుందా? నాకు చాలా రోజులు ఉంటావు డౌట్. ఈ 4 వేలు కలిపితే ఏమవుతుందన్నా? అలా కలిపితే మోటార్ కాలిపోద్ది. కాలిపోయిందన్నా. కాలిపోయిందని అంత తేలిక చెప్తున్నావు ఏంద్రా? ఎక్కడ దొరికేవరా నా ప్రాణానికి? కరెంట్ ఉందో చూడరా. ప్లగ్ లో ఎందుకు పెట్టావరా? ఇవే కదన్నా కరెంట్ ఉందో లేదో చూడమన్నావు. అది తెలియాలంటే స్విచ్ చేస్తే సరిపోద్ది కదరా. అయినా ఇలాంటి పనిలో పెట్టుకున్నందుకు నా అందాల చంద మందార ముఖార విందాన్ని పాదరక్షకులతో మర్దన చేసుకోవాలి. అంటే చెప్పుతో కొట్టుకోవాలని. నాకు డౌట్ అన్నా. ఏ కంపెనీ చెప్పుతో కొట్టుకోవాలనే కదా? అదే నిన్ను తగలయ్యా. ఇప్పుడు కానీ ఇంటి వానర్ వచ్చాడు అనుకో, నీకు నాకు కలిపి చేస్తాడు మర్దన. బ్రాకెట్ లో చెప్పుతో. ప్రస్తుతానికి నువ్వు ఉదర భక్త మా ఇదర భక్త. సాయంకాలం నిన్ను పకడతా, నీకు తోడు పీకతా. పరా బిర్యానీ వాసన వస్తున్నట్టుందే, కానీ వేరే వాళ్ళ ఇంట్లోకి వెళితే దొరికితే తోలు తీస్తారు. ఇప్పుడున్న ఆకలికి ఉరిశిక్ష వేసినా పర్లేదు, బిర్యానీ తినాల్సిందే. ఏయ్ బిర్యానీ. షర్ట్ టైట్గా ఉంది, షర్ట్ ఇప్పేస్తే బాగుంటుంది. బెల్ట్ ఇప్పేస్తే బాగుంటుందిరా. ఏంట్రో ఈ సౌండ్ వస్తుంది? ప్లీజ్ ప్లీజ్. ఏయ్ విను, చెప్తుంటే విను. బేబీ మై స్వీట్ హార్ట్. అమ్మ మా ఆయన వచ్చేసాడు. బచా 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 బచా. మళ్ళీ ఫోన్ చేస్తాను. ఈ సిఐ భారీ మీద చేస్తావురా నువ్వు? ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్ రా. ఎక్కడి నుంచి పట్టుకొచ్చారా ఈ టీవీని? నేనేరా, షోరూంలో ఉంటే రెడీ చేసా. అలాగే ఈ టీవీకి నత్తున్నట్టుంది. ఫస్ట్ డే కదరా, అలానే ఉంటుంది. నేను కూర్చొని 4 రోజులు రెడీ చేశానంటే కత్తిలాంటి కలర్ టీవీ రెడీ అవుతుంది. నీ బొందరా, ఈ టీవీలో ఫ్యాషన్ షో చూసేదానికన్నా మా ఊరు టీవీలో పందుల పెంపకం చూడడం చాలా బెటర్. వీడికి మాట్లాడటం రాదు, పని చేయటం రాదు. అదేదో సినిమాలో అన్నట్టు అన్ని సగం సగం పనులు.